సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని చందానగర్ బ్రాంచ్ మెడికవర్ హాస్పిటల్లో ఓ మహిళకు ఓపెన్ సర్జరీ చేసి 10 కిలోల అతిపెద్ద అండాశయ తిత్తిని తొలగించారు. మెడికవర్ ఆసుపత్రి చరిత్రలో ఇంత పెద్ద తిత్తిని తొలగించడం ఇదే మొదటిసారని ఆసుపత్రి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మిథున మీడియాకు తెలిపారు. సుజాత అనే మహిళ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, నడవలేకపోవడం, పొత్తికడుపు పెద్దగా మారడం వంటి సమస్యలతో సోమవారం ఉదయం మెడికవర్ హాస్పిటల్లో చేరిందన్నారు. అన్ని పరీక్షల తర్వాత పొత్తికడుపు నుండి బొడ్డు ప్రాంతం వరకు పెద్ద తిత్తి ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. ఓపెన్ సర్జరీ ద్వారా టోటో పద్ధతిన 10 కిలోల తిత్తిని తొలగించి రోగిని నార్మల్ స్థితికి చేరేలా చేశామని తెలిపారు. రోగికి ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు లేవని భయపడాల్సిన అవసరం లేదన్నారు. మహిళలు చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. మిస్సెస్ సుజాత గారు 40 సంవత్సరాలు. తను మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే కడుపు నొప్పితో ఇంకా 2-3 నెలల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లంతో వచ్చారు. ఈ కడుపు నొప్పి ప్రాబ్లం తనకి సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఉన్నాయంట. బట్ సింటమ్స్ అయితే ఎక్కువ లేవు కాబట్టి తను కొంచెం నెగ్లెక్ట్ చేశారు. కానీ గ్రాడ్యువల్గా టైం కొద్దికి సైజ్ పెరుగుతూ వచ్చి ఇంకా కొంచెం అబ్డామిన్ అంతా డిస్కంఫర్ట్ అంతా అయిపోయి భారంగా తయారైనప్పుడు ఇక్కడికి మన దగ్గరికి వచ్చారు. అప్పుడు క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అక్కడ గడ్డ చాలా పెద్దగా ఉండింది, నాభి కన్నా ఇంకా పెద్దగా అంతా వచ్చింది. ఇంకా క్లినికల్గా చేసిన తర్వాత స్కాన్ ఒకటి చేయించాము. స్కాన్లో మాకు ఏంటంటే చాలా పెద్ద రైట్ సైడ్ ఓవేరియన్ సిస్ట్ లాగా వచ్చింది. నియర్లీ 20 to 22 సెంటీమీటర్స్ పెద్దగా ఉంటుంది. ఒకవేళ మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయేమో అన్నట్టుగా బ్లడ్ టెస్ట్ కూడా చేయించాము. బ్లడ్ టెస్ట్ మళ్ళీ అవి నెగిటివ్గానే వచ్చాయి, అంటే క్యాన్సర్ వచ్చే ఆస్కారాలు ఎక్కువ లేవన్నట్టు వచ్చాయి. ఇంకొకటి RMI స్కోరింగ్ అనేది ఉంటుందండి ఓవేరియన్ సిస్ట్కి, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని చూసే ప్రకారంగా అది కూడా చేసాము. దాని ప్రకారంగా కూడా కొంచెం తక్కువగానే ఉండింది. ఇక్కడ ఏంటంటే మేము అన్నెసరిగా ఊరికనే ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేయలేదు. సో క్లినికల్గా అండ్ స్కాన్స్ బ్లడ్ టెస్ట్ ద్వారా మాకు వినయనే తెలిసింది కదా. సో ఇంకా సర్జరీకి ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళకి. సర్జరీ కూడా మామూలుగా ఓవేరియన్ సిస్ట్ 2 రకాలుగా చేస్తామండి. ఒకటి బటన్ లాప్రోస్కోపిక్ లాగా, ఇంకొకటి లాప్రోటమీ అంటే ఓపెన్ సర్జరీస్. కాకపోతే దీంట్లో ఏంటంటే దానికి ముందు 2 ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ అయి ఉన్నాయి. ఒకటి మిడ్ లైన్ వర్టికల్ స్కార్ ఉంది. సో నార్మల్గానే అలా ఉన్నప్పుడు లోపల అతుకులు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డిస్కస్ చేసాం పేషెంట్ వాళ్ళతో. ఇన్ కేస్ ఒకవేళ లాప్రోస్కోపిక్గా వెళ్ళాలన్నా కూడా అతుకుల వల్ల కుదరకపోతే అప్పుడు దాన్ని లాప్రోటమీ అంటే ఓపెన్ సర్జరీగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పాం వాళ్ళకి. సో పేషెంట్ వాళ్ళు డైరెక్ట్గా లాప్రోటమీ ఓపెన్ సర్జరీకే వెళ్ళిపోదామన్నారు. బట్ ఇంకా ఈ గర్భాశయము, ఈ అండాశయాలు ఇవన్నీ అతుకులు ప్లస్ ఈ ఒంటేరు సంచి కూడా యూరినరీ బ్లాడర్ అడిషన్స్ యాంటిసిపేట్ చేసి ముందే యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సార్ ఒపీనియన్ తీసుకున్నాం మేము. సార్ ప్రయర్గా ఈ సర్జరీ ఇంత సైజ్ కాబట్టి అక్కడ యూరేటస్ 2 ఉంటాయి నార్మల్గా యూరినరీ బ్లాడర్కి. ఆ రైట్ సైడ్ ఏమైనా అది డిస్ప్లేస్ అయిపోయి పక్కకు జరిగిపోయి ఆ ఆపరేషన్ చేసేటప్పుడు దాని మీద ఏమైనా ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రయర్గా ఒకటి డీజే స్టంటింగ్ అనేది వేస్తున్నాము సార్ ఆధ్వర్యంలో. దాని తర్వాత ఇంకా ఓపెన్ చేసాము. ఒక మల్టీ డిసిప్లిన్ టీమ్ అప్రోచ్గా సార్ నేను కలిసి చేశాను ఈ సర్జరీ. సో మేము అనుకుందంటే ఓపెన్ చేసినప్పుడు చాలా అతుకులు ఉండినాయి, గర్భాశయంకి అండాశయానికి అతుకులు ఉండినాయి, ప్లస్ గర్భాశయంకి ఒంటేరు సంచి కంప్లీట్గా అటాచ్ అయిపోయి ఉండింది. సో దాన్ని జాగ్రత్తగా మెల్లగా అది ఒంటేరు సంచి గర్భాశయాన్ని విడి చేయాల్సి వచ్చింది. అది సపరేట్ చేసిన తర్వాత ఈ ఓవేరియన్ సిస్ట్ కూడా మళ్ళీ కట్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఇంటాక్ట్గా రిమూవ్ చేయాలనుకున్నాం మేము. ఎందుకంటే మళ్ళీ ఆ స్పిల్లేజ్, ఆ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇంటాక్ట్గా చేసేదానికి కొంచెం మిడ్ లైన్ ఇన్సిషన్ ఎక్స్టెండ్ చేసుకొని మేము అది ఇంటాక్ట్గా తీసాము. ఓవరాల్గా తీసినప్పుడు బరువు ఒకటి 15 kgs వరకు వచ్చింది అది సైజ్ అది. సో అది చేశాక ఈ గర్భాశయం ప్రాబ్లం కూడా తనకి బ్లీడింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ 2-3 నెలల వరకు నుంచి ఉన్నాయి కాబట్టి ఆ గర్భాశయం కూడా కొంచెం పెరిగింది. సో ఒకే సెట్టింగ్లో మేము గర్భాశయము 2 సైడ్ అండాశయాలు కూడా తీసేసి ఇంకా వేరే ఈ స్పిల్లేజ్ ఇంటాక్ట్గా చేసాం కాబట్టి ఇంక ఇన్ఫెక్షన్ మేమంతా రూల్ అవుట్ చేసుకొని ఈ రక్తస్రావం కూడా ఎక్కువగా కాకుండా ట్రై చేసుకొని ఇంకా క్లోజ్ చేసేసాను. ఇమీడియట్గా అదే ఈవినింగే పేషెంట్ హ్యాపీగా ఇది పెయిన్ కూడా ఎక్కువ లేకుండా ఉన్నారు. నెక్స్ట్ ఇమీడియట్గా మేము డైట్ కూడా స్టార్ట్ చేసేసాము. సో డిశ్చార్జ్ ప్రాసెస్ పోస్ట్ ప్రాబ్లం కూడా ఏం పెద్ద రాలేదు. థ్యాంక్ యూ. కొంచెం బ్రీతింగ్ ఇది కూడా అన్నారు, కొంచెం నడిచేదానికి. సుజాత.
ఇక్కడ దగ్గర లేదు. మీరేం కూడా ఏజ్ మేడం 40. ఇంకోటి మేడం, ఫ్యూచర్ లో ఏమి ప్రాబ్లం రాదా మరి? అందుకే మేము అండాశయం గర్భాశయాలు అన్ని కూడా తీసేసాము. ఎందుకంటే గర్భాశయం కూడా పెరిగింది కాబట్టి ఫ్యూచర్ లో ఒకవేళ దానికి ఏమైనా క్యాన్సర్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయా అనేది, ఇంకొక అండాశయంలో కూడా మళ్ళీ ఇలాంటి సిస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అందుకే ఇది ఒక్క సిస్ట్ ఒక్కటే రిమూవ్ చేయకుండా గర్భాశయాన్ని తీసాము, ప్లస్ రెండు సైడ్ అండాశయాన్ని కూడా తీసేసాము. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ మెడిసిన్స్ కంటిన్యూ వాడాలా, అవసరం లేదు? మోస్ట్ ఆఫ్ 1 month గా తనకి బలహీనంగా ఉండకుండా ఈ మల్టీవిటమిన్, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అవి పెట్టాము. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఉంటాయండి ప్రాబ్లమ్స్. కొందరికి అంటే విత్ ఇన్ జీన్స్ లో కూడా కొందరికి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. ఫెమిలియల్ హిస్టరీ వల్ల వచ్చేది అయితే చాలా తక్కువగా ఉంటుంది. దానికి కొన్నిటికైతే అసలు మనం కాజ్ ఏంటని కూడా క్లియర్ గా చెప్పలేము అది. బట్ మోస్ట్లీ మేము చూసేది అంటే సైజ్ చాలా తక్కువగా ఉంటాయి. అది కూడా లెస్ దాన్ 5 centimeters ఉంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ హార్మోనల్ టాబ్లెట్స్ ఇచ్చి ఫాలో అప్ ద స్కాన్స్ అవన్నీ చేసుకోవడం అలా చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మోర్ దాన్ 5 centimeters ఉంటేనే దాంట్లో కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది టార్షన్ అయిపోయి దాన్ని వెలిపడిపోయి అప్పుడు సివియర్ గా పేషెంట్ కి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ లాగా వచ్చేసి ఇమీడియట్ గా సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. చెప్పండి సిస్టమ్స్ ఎలా మెయిన్ గా ఏంటంటే ఓవేరియన్ సిస్ట్ లో కడుపు నొప్పి మెయిన్ గా వస్తుందండి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా కొందరిలో కనపడచ్చు. ఈ టార్షన్ అనే కాంప్లికేషన్ కానీ వస్తే వామిటింగ్స్ రావడము, ఫీవర్ రావడము, ఈ సైజ్ పెరిగిపోతూ వస్తే ఈ కడుపులో కొంచెం భారంగా ఉండడము, ఎక్కువ ఆకలి అయిపోవడం. ఒకవేళ క్యాన్సర్ గా మారుతున్నాయి అని మాకు సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయంటే బరువు బాగా తగ్గిపోతారు పేషెంట్, ఆకలి అసలు ఉండకుండా పోతుంది వాళ్ళకి. అండ్ సైజ్ కూడా క్యాన్సర్ గా మారే సిస్టమ్ చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. వినయ్ సిస్ట్ చాలా టైం తీసుకొని నిదానంగా పెరుగుతూ ఉంటుంది. ఎంతమంది అంటే వేరే దగ్గర చూయించుకున్నా కానీ అంత ఇదిగా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చెప్పారు, చూయించుకున్న తర్వాత అంటే రైట్ సైడ్ పెయిన్స్ వచ్చినప్పుడు మేడం దగ్గర చూపించుకోగానే మేడం అన్న స్కానింగ్ చేయించుకున్నామా అని అంటే స్కానింగ్ చేయించిన తర్వాత మేడం చెప్పారు ఇది చాలా పెద్దగా ఉందమ్మా, చేయించుకోవాలి ఆపరేషన్ అంటే. ఆ రోజు చూయించుకుని నెక్స్ట్ వచ్చి చేయించుకున్నాను. చేయించిన తర్వాత 2 రోజుల తర్వాత కొంచెం నొప్పి చాలా తగ్గింది. నాకు అంతకుముందు చాలా నొప్పి ఉంటుంది. 2 రోజుల తర్వాత తగ్గిన తర్వాత ఇంకా 1 రోజుల తర్వాత కొంచెం మంచిగా తగ్గుతూనే ఉంటుంది. ఫస్ట్ కన్నా ఇప్పుడు బాగుంది. కొంచెం అదే పని చేసుకుంటున్నా, కొంచెం తింటున్నా, బాగున్నాను. అది నేను చూడలేదని